సహోద్యోగిని బలవంతంగా చెరువులో నెట్టేసిన ఘటన ఈ రోజు వెలుగులోకి వచ్చింది. సిఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం మాదాపూర్లోని ఏఈఎస్హెచ్ అనే ఐటీ సంస్థలో అజయ్ పెద్దపల్లి జిల్లా గోదారిఖని మారుతినగర్ కి చెందిన అజయ్ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. తమ టీం లీడర్ అయిన శ్రీకాంత్ పుట్టినరోజు వేడుకలు సోమవారం కావడంతో గట్కేసర్లోని ఘనాపూర్లో ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ ని బుక్ చేశారు. అజయ్ తో పాటు 20 మంది సహోద్యోగులు పార్టీకి హాజరయ్యారు. అందులో 13 మంది మహిళలు ఉన్నారు. వాళ్ళంతా అక్కడ మద్యం తాగారు. 12 గంటల ప్రాంతంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అరగంట అనంతరం అజయ్ స్నేహితులైన రంజిత్ రెడ్డి మరియు సాయి కుమార్ అలియాస్ సాయి నిఖిలైన స్విమ్మింగ్ పూల్ వద్దకు తీసుకొని వెళ్లారు. అజయ్ తనకు స్విమ్మింగ్ రాదని ఎంత చెప్తున్నా వినకుండా మద్యం మత్తులో ఉన్న వాళ్ళు అజయ్ ని స్విమ్మింగ్ పూల్ లో నెట్టేసి వెళ్లిపోయారు. 45 నిమిషాల తర్వాత తిరిగి వచ్చిన వాళ్ళకి అజయ్ అపస్మారక స్థితిలో కనిపించాడు. అపస్మారక స్థితిలో ఉన్న అజయ్ ని జోడమెట్లలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అజయ్ మరణించాడని అక్కడి వైద్య బృందం తెలిపారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అజయ్ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గెస్ట్ హౌస్ నిర్వాహకుడు వెంకటేశ్వర్లపై కేసు నమోదు చేశామని సీఐ పేర్కొన్నారు.